హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరొక మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో ఫస్ట్ బిట్ అయితే చూద్దాం. సాంఘిక వికాసానికి తొలి మెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 వచ్చేసి పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. మనకు వచ్చేసి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన అనేది ప్రారంభమయ్యే దశ ఏంటంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతి వ్రేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దశకు సాగుతుంది. ఆప్షన్ 2 వచ్చేసి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 4 వచ్చేసి వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఫస్ట్ వస్తువును పట్టుకోవడానికి మొదట చేతి మొత్తంను ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో మాత్రమే పట్టుకోగలిగితే ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏంటంటే వికాసం వచ్చేసి సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వ్యవస్థీకరణం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాంశీకరణం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటంటే సాంశీకరణం. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వ్యక్తిగత సామూహిక పరీక్షలు, ఆప్షన్ 2 శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు, ఆప్షన్ 4 వచ్చేసి పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు. కాలం అంటే ఏంటి? మనకు వేగ పరీక్షలు ఉంటాయి, అంటే టైం లిమిట్స్ ఉంటాయి కదా, వీటిని వచ్చేసి కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏంటంటే శక్తి మరియు వేగ పరీక్షలు. బిట్ వచ్చేసి ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది శారీరక సమస్య, ఆప్షన్ 2 శారీరక రుగ్మత, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఆ పిల్లవాడికి ఉండేటటువంటి సిగ్గు కారణంగా ఏంటి, ఆ క్లాస్లో అందరితో కలవలేకపోతున్నాడు అనమాట. సో ఈ సమస్యని ఏమంటామంటే ప్రవర్తన సమస్య అని పిలుస్తాము. నెక్స్ట్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది భయం, ఆప్షన్ 2 ఉత్తేజం, ఆప్షన్ 3 కోపం, ఆప్షన్ 4 అసూయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్తేజం. పిల్లలలో మనకు మొట్టమొదటగా ఏర్పడే భావోద్రేకం ఏంటి? ఉత్తేజం. నెక్స్ట్, సెవెంత్ బిట్. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అంతః పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన అంటే ఏంటంటే ఆ విద్యార్థులతో కలిసి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళ యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏమంటారంటే సంచరిత పరిశీలన అని పిలుస్తాము. నెక్స్ట్, ఎయిత్ బిట్. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవటం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన. ఆప్షన్స్ వచ్చేసి
ఫస్ట్ది ఆదర్శ ఆత్మభావన, ఆప్షన్ 2 వాస్తవిక ఆత్మభావన, ఆప్షన్ 3 సార్వత్రిక ఆత్మభావన, ఆప్షన్ 4 ఆర్జిత ఆత్మభావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన. అంటే మనకు పుస్తకాలను కానీ కథలను చదవడం కానీ వాటిలో మనము కొన్ని మంచి విషయాలను నేర్చుకుంటాం కదా, సో వాటిని ఏమంటామంటే ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్, గణితము విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఇక్కడ మనకు వచ్చేసి ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 వచ్చేసి ఉపగమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ. ఎందుకంటే అతనికి ఎంపీసీ అన్న ఇష్టమే, అలాగే బైపీసీ అన్న ఇష్టమే, రెండు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి సో ఇదేంటి మనకు ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్, నోమ్ చోమ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సార్వత్రిక అభ్యాసన విభాగం, ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం, ఆప్షన్ 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, ఆప్షన్ 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏంటి? సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్, క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్ కేసి కొట్టడంలోని రక్షణ తంత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ప్రక్షేపణం, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 ఉపసంహరణ, ఆప్షన్ 4 ప్రతిగమనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విస్థాపనం. క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ వచ్చేసి కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్కేసి కొట్టాడనమాట. సో ఇది మనకు ఏ రక్షణ తంత్రాన్ని సూచిస్తుందంటే విస్థాపనం. నెక్స్ట్ 12వ బిట్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము, ఆప్షన్ 2 సమగ్రత వర్సెస్ నిరాశ, ఆప్షన్ 3 చొరవ వర్సెస్ అవరోధము, ఆప్షన్ 4 వచ్చేసి పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. ఇక్కడ ఏంటంటే మనకు విశ్వసనీయత అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత. ఇది వచ్చేసి మనకు కౌమార దశలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ 13వ బిట్టు, క్రింది వానిలో అభ్యాసన లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది, ఆప్షన్ 2 అభ్యాసనము ఒక ఫలితము ప్రక్రియ కాదు, ఆప్షన్ 3 వచ్చేసి అభ్యాసం గమ్య నిర్దేశకమైనది, ఆప్షన్ 4 అభ్యాసనము సార్వత్రికమైనది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈ క్రింది వానిలో అభ్యాసన లక్షణం కానిది ఏంటంటే అభ్యాసనం ఒక ఫలితము ఒక ప్రక్రియ కాదని చెప్పారు. ఇది వచ్చేసి అభ్యాసన లక్షణం కాదనమాట. కానీ మనకు అభ్యాసనానికి ఒక ఫలితం ఉంటుంది, అలాగే ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. ఇక్కడ కానిది అడిగారు కాబట్టి మనకు ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మాతృ ఉత్సుకత, ఆప్షన్ 2 నిద్ర, ఆప్షన్ 3 ప్రేమ, ఆప్షన్ 4 నీరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రేమ అనేది మనకు శారీరక అవసరం కానిది. నెక్స్ట్, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమె మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇప్పుడు ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఉద్దీపన సామాన్యీకరణ, ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 3 అయత్న సిద్ధ సాపస్యం, ఆప్షన్ 4 విలుప్తీకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. అంటే ఇక్కడ మనకేంటి ఒక ఉపాధ్యాయుడు దండించడంతో అతనంటేనే భయపడుతుంది అనమాట. మిగతా ఉపాధ్యాయులతో తను ఇష్టపూర్వకంగానే ఉంటుంది కాబట్టి అంటే ఆ మిగతా ఉపాధ్యాయులు అంటే భయం లేదు. అంటే వాళ్ళ మధ్య విచక్షణ అనేది ఈ అమ్మాయికి ఉంది కాబట్టి ఒక్కరే అంటేనే భయపడుతూ ఉంది. సో ఇదేమంటాము
ఉద్దీపన విచక్షణ అని పిలుస్తాము. అలాగే ఉద్దీపన సామాన్యీకరణ అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయుడు దండించాడు అనేసి భయపడి మిగతా ఉపాధ్యాయులను చూసినా కూడా భయపడింది అనుకోండి, దాన్ని ఏమంటాము? ఉద్దీపన సామాన్యీకరణ అంటారు. కానీ ఇక్కడ ఏంటి? ఒక ఉపాధ్యాయుడు కొడితే ఆ ఉపాధ్యాయుడు అంటేనే భయపడుతుంది, మిగతా ఉపాధ్యాయులు అంటే భయపడట్లేదన్నమాట. సో దీన్ని ఏమంటాము? ఉద్దీపన విచక్షణ అని పిలుస్తాము. నెక్స్ట్, వైగోట్స్కీ ప్రకారము క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ప్రశ్నించడం, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రశ్నించడం. వైగోట్స్కీ ప్రకారము కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటంటే ప్రశ్నించడం. నెక్స్ట్ 17వ బిట్టు, బండూరా పునర్మలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. అయితే ఈ వర్గీకరణకు చెందనిది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ప్రత్యక్ష పునర్భరణం, ఆప్షన్ 3 పరోక్ష ప్రత్యామ్నాయ పునర్భరణం, ఆప్షన్ 3 స్వీయ పునర్భరణం, ఆప్షన్ 4 నిరంతర పునర్భరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిరంతర పునర్భరణం. ఇక్కడ మనకు వచ్చేసి ఆల్బర్ట్ బండూరాకి సంబంధించినటువంటి 3 రకాల పునర్భరణాలు ఏవంటే ఫస్ట్ది వచ్చేసి ప్రత్యక్ష పునర్భరణం, సెకండ్ది వచ్చేసి పరోక్ష ప్రత్యామ్నాయ పునర్భరణం, నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి స్వీయ పునర్భరణం. ఇక్కడ ఆల్బర్ట్ బండూరా పునర్భరణానికి సంబంధించింది కాదు ఏదంటే నిరంతర పునర్భరణం. నెక్స్ట్ 18వ బిట్టు, గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణము ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది దమనము, ఆప్షన్ 2 పురోగమన అవరోధము, ఆప్షన్ 3 తిరోగమన అవరోధము, ఆప్షన్ 4 వచ్చేసి మానసిక ఆఘాతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధము. ఇక్కడ ఏంటంటే ఇతనికి ఫస్ట్ చదువుకున్నటువంటి ఫిలాసఫీనే గుర్తొస్తుందన్నమాట ఇతను సైకాలజీ పరీక్ష రాస్తుంటే. సో దీనికి కారణం ఏంటంటే పురోగమన అవరోధము. నెక్స్ట్, రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతను అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలలో నేర్చుకోగలిగాడు. అతని యొక్క పొదుపు గణన ఎంత అని అడిగారు. మనకు ఫార్ములా వచ్చేసి మనకు ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు, పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అసలు ప్రయత్నాలు ఎన్ని? ఫస్ట్ 20 సార్లు చదివాడు. నెక్స్ట్ పునరుభ్యాసన ప్రయత్నాలు ఎన్ని? 12 బై ఇక్కడ అసలు ప్రయత్నాలు ఎంత? 20 ఇంటూ 100. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత అవుతుంది? 20 మైనస్ 12 అంటే 8 బై 20 ఇంటూ 100. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, 2 1లు 2 5లు 85లు 40 అంటే 40% అనమాట. ఇతని యొక్క పొదుపు గణన ఎంత? 40%. పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి మనకు అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అభ్యాసన, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 పునఃస్మరణ, ఆప్షన్ 4 వచ్చేసి గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏంటంటే మనకు అభ్యాసనం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది గ్రహించడం, ఆప్షన్ 2 ప్రతిస్పందించడం, ఆప్షన్ 3 వచ్చేసి విలువ కట్టడం, ఆప్షన్ 4 వచ్చేసి సంశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 సంశ్లేషణ. మనకు సంశ్లేషణ వచ్చేసి మనకు మానసిక చలనాత్మక రంగంలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు భావావేశ రంగానికి చెందినవి ఏంటంటే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. ఇవి వచ్చేసి మనకు భావావేశ రంగానికి చెందినవి. నెక్స్ట్, ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఆప్షన్స్ వచ్చేసి ఉపయోగిత నియమము,
ఆప్షన్ 2 సంసిద్ధత నియమము, ఆప్షన్ 3 అభ్యాసన నియమము, ఆప్షన్ 4 నిరుపయోగ నియమము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 ఉపయోగిత నియమం అనమాట. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఏంటంటే ఉపయోగిత నియమం. అంటే మనం ఏదైనా ఒకదాన్ని నేర్చుకున్నప్పుడు దానిని ఉపయోగించినప్పుడే మాత్రమే మనకు అది ఉపయోగపడుతుంది, అంటే సంధానం అవుతుందన్నమాట. సో మనకు ఇది దేనికి సంబంధించిందంటే ఉపయోగిత నియమము. నెక్స్ట్ 23వ బిట్ డిస్లెక్సియా అనేది ఈ అభ్యాసన లోపము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఏకాగ్రత లోపం, ఆప్షన్ 2 గణన లోపం, ఆప్షన్ 2 రాత సంబంధ లోపం, ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా అంటే ఏంటి? పఠన సంబంధ లోపం. నెక్స్ట్ సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం వచ్చేసి ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, ఆప్షన్ 3 సబ్జెక్టుకు సమాచారానికి సంబంధం ఉండదు, ఆప్షన్ 4 వచ్చేసి సబ్జెక్టు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకమని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుందన్నమాట. సమీకృత ప్రకల్పన అంటే ఏంటంటే మనకు విషయం అనేది అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ 25వ బిట్టు శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పిల్లలు ఉపాధ్యాయ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి పరిమితమవుతారు, ఆప్షన్ 2 పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు, ఆప్షన్ 3 వచ్చేసి పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు, ఆప్షన్ 4 వచ్చేసి పిల్లల్లో స్వీయ అభ్యాసనం అనేది జరుగుతుంది. దీనికి వచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 శిశు కేంద్రీకృత బోధనా విధానంలో వ్యతిరేకమైన ప్రవచనం ఏంటంటే పిల్లలు ఉపాధ్యాయ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే పరిమితం అవుతారు అనేది వ్యతిరేక ప్రవచనం అనమాట. మనకు శిశు కేంద్రీకృత బోధన అంటే ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చేసి జ్ఞాన నిర్మాణాన్ని నిర్మించుకుంటూ వాళ్ళు అభ్యసించడం జరుగుతుంది. అలాగే పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో తమ సమవయస్కులతో కూడా పంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పిల్లల్లో స్వీయ అభ్యాసనం అనేది కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది బోధన పరిపక్వతల మధ్య సంబంధం, ఆప్షన్ 2 బోధన ప్రేరణల మధ్య సంబంధం, ఆప్షన్ 3 బోధన విషయాల మధ్య సంబంధం, ఆప్షన్ 4 బోధన మూల్యాంకాల మధ్య సంబంధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బోధన పరిపక్వతల మధ్య సంబంధం. ఇక్కడ వచ్చేసి పియాజే మరియు బ్రూనర్లు బోధన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రక్రియలో విభేదించినటువంటి ప్రధాన అంశం ఏంటంటే బోధన పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ 27వ బిట్ హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సమర్పణ, ఆప్షన్ 2 సన్నాహం, ఆప్షన్ 3 అన్వయం, ఆప్షన్ 4 పునర్విమర్శ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పునర్విమర్శ. హెర్బర్ట్ సోపానంలోని చివరి సోపానం ఏంటి? పునర్విమర్శ. నెక్స్ట్ 28వ బిట్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తిమత్వ అనుభవం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడం, ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం, ఆప్షన్ 3 నీటి ఏనుగుల అనుకరించడం, ఆప్షన్ 4 పత్రికలో నీటి ఏనుగు చిత్రాలని పరిశీలించటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. ఇక్కడ వచ్చేసి అధిక మూర్తిమత్వ అనుభవం అంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా మనకు ఎప్పుడు అనిపిస్తుందంటే మనం రియల్గా దాన్ని చూసినప్పుడే అనిపిస్తుంది అనమాట. సో జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం అనేది మనకు అధిక మూర్తిమత్వ అనుభవాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? ఆప్షన్స్ వచ్చేసి మంత్రణార్థి నుండి సమాచార సేకరణ, ఆప్షన్ 2 మంత్రణార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఆప్షన్ 3 మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం,
ఆప్షన్ 4 వచ్చేసి మంత్రణార్థి సమస్యకు పరిష్కారాన్ని చూపడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏంటంటే మంత్రణార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవటం. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశము ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సమాచార బదిలీ, ఆప్షన్ 2 సిలబస్ పూర్తి చేయడం, ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం, ఆప్షన్ 4 కంఠస్థంగా పెంచడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన నిర్మాణం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏంటంటే జ్ఞాన నిర్మాణాన్ని చేయటం. నెక్స్ట్ బిట్ వచ్చేసి అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. ఆప్షన్స్ వచ్చేసి చదువురాని పిల్లల కోసం, ఆప్షన్ 2 నిరక్షరాస్యులందరి కోసం, ఆప్షన్ 3 అందరి కోసం, ఆప్షన్ 4 వచ్చేసి అక్షరాస్యుల కోసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 and 2. ఇక్కడ ఏంటంటే అశాబ్దిక పరీక్షలు అనేటి ఎవరి కోసం నిర్ధారిస్తారంటే చదువు రాని వారి కోసము, అలాగే నిరక్షరాస్యులు ఇద్దరి కోసం. అంటే పిల్లలకు కూడా అందరికీ చదువు రాదు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళకు కూడా అశాబ్దిక పరీక్షలు అనేటి నిర్వహిస్తారు. సో మనకు అశాబ్దిక పరీక్షలు ఎవరి కోసం నిర్దేశించారంటే చదువు రాని పిల్లల కోసము, నిరక్షరాస్యులు అందరి కోసము. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. మనకు వస్తు స్థిరత్వ భావన అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది. ఆప్షన్స్ వచ్చేసి ఇది పరిమాణాత్మకమైనది, ఆప్షన్ 2 ఇది వికాసంలో ఒక భాగము, ఆప్షన్ 3 వచ్చేసి ఇది జీవితాంతం కొనసాగదు, ఆప్షన్ 4 వచ్చేసి ఇది సమగ్రమైనది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇది సమగ్రమైనది అనేది లక్షణం కాదనమాట. ఇక్కడ వచ్చేసి పెరుగుదల లక్షణాలు చూసుకుంటే మనము పెరుగుదలను వచ్చేసి పరిమాణాత్మకమైనది అంటే మనము పరిగణించవచ్చు అనమాట. నెక్స్ట్, వికాసంలో ఒక భాగం, పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము, అలాగే ఇది జీవితాంతం కొనసాగదనమాట. పెరుగుదల వచ్చేసి మనకు ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఆగిపోతుంది. సో ఇది మనకు పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. ఈ 3 వచ్చేసి పెరుగుదల లక్షణాలు. ఇది సమగ్రమైనది అనేది మనకు ఇక్కడ పెరుగుదల లక్షణం కాదు. నెక్స్ట్, చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలని ఉంది, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం, ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్స్ వచ్చేసి ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 వచ్చేసి మనకు ద్వి ఉపగమ పరిహార అని ఇచ్చారు. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి, వ్యతిరేకించాలని ఉంది అంటే అది ఆమెకు ఇష్టం. నెక్స్ట్, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం, సో ఇది చేయాలని లేదు. సో ఒకటి చేయాలని ఇంకోటి చేయకూడదు అని ఉంటే మనకేంటి ఉపగమ పరిహార సంఘర్షణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, 5th క్వశ్చన్ చూద్దాం. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావటం లేదు, దానికన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవటం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పరిహారము, ఆప్షన్ 2 హేతుకీకరణము, ఆప్షన్ 3 విస్థాపనం, ఆప్షన్ 4 ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హేతుకీకరణం. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది, సో అక్కడ ఎంతమంది ఇంజనీరింగ్ చేసిన ఉద్యోగాలు రావటం లేదు, దానికంటే నేను చేరినటువంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిది అని సమర్థించుకోవటంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏంటి, హేతుకీకరణం. నెక్స్ట్, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 2 వికాసం సంచితమైనది, ఆప్షన్ 3 వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ఆప్షన్ 4 వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఒక పరస్పర చర్య.
ఇక్కడ వచ్చేసి ఆ పిల్లవాడు వారి యొక్క తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి కొంచెం శిక్షణ తోడవడం వల్ల ఏంటంటే మంచి గాయకుడు అయ్యాడు. సో ఇందులో ఇమిడి ఉండేటటువంటి వికాస సూత్రం ఏంటంటే వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు. తగినంత ప్రజ్ఞ లేకపోవటం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొంటున్న ఆటంకం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది శారీరకమైనది, ఆప్షన్ 2 మానసికమైనది, ఆప్షన్ 3 భౌతిక పరిసర సంబంధమైనది, ఆప్షన్ 4 సాంఘిక పరిసర సంబంధమైనది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మానసికమైనది. ఎందుకంటే ఆ అబ్బాయికి అయితే బాగా చదివేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉంది, కాకపోతే అతనికి తగినంత ప్రజ్ఞ అనేది లేదు, అందువల్ల అతను సాధించలేకపోతున్నాడు. సో ఇందులో ఉండేటటువంటి ఆటంకం ఏంటంటే మానసికమైనది. నెక్స్ట్, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశము ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని బోధనా వైఖరి, ఆప్షన్ 3 వచ్చేసి తల్లిదండ్రుల పెంపక శైలులు, ఆప్షన్ 4 వచ్చేసి శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4. ఇక్కడ మనకేమిచ్చారు? మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం అని అడిగారు. ఇక్కడ వచ్చేసి మిగతా 3 ఆప్షన్స్ చూసుకుంటే ఇవన్నీ సంబంధించినవి. అంటే సాంఘిక కారకాలంటే మనకు బయట నుంచి వచ్చేటి, అంటే వ్యక్తి ఉపయోగించే అంటే మన భాష కానీ లేకపోతే ఉపాధ్యాయుని బోధన వల్ల కానీ తల్లిదండ్రుల పెంపక శైలులు ఇవన్నీ వచ్చేసి మనకు సాంఘిక సాంస్కృతిక కారకాల వల్ల వస్తాయన్నమాట. శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు అంటే ఇవి వచ్చేసి మన శరీరానికి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించింది ఏంటంటే శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. నెక్స్ట్, ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ కౌమార దశ. ఇక్కడ వచ్చేసి తన శరీరంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతుంది. మనకు వచ్చేసి మన శరీరంలో ఎక్కువగా మార్పులు ఏ వయసులో వస్తాయంటే పూర్వ కౌమార దశలో ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని యొక్క నైతిక దశ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 4వ దశ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 వచ్చేసి 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 వచ్చేసి 3వ దశ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4. ఇక్కడ వచ్చేసి 3వ దశ సాంప్రదాయ స్థాయి. మనకు 3వ దశలో ఏంటంటే మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవాలనేది ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఏ దశకు సంబంధించిందంటే 3వ దశ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, థర్న్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష ఏది? ఆప్షన్స్ వచ్చేసి మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఆప్షన్ 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, ఆప్షన్ 3 వచ్చేసి మేయర్ షీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్, ఆప్షన్ 4 వచ్చేసి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. థర్న్స్టన్ వచ్చేసి మనకు ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడినటువంటి సహజ సామర్థ్య పరీక్ష ఏంటంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే డాట్. నెక్స్ట్, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏది? ఆప్షన్స్ వచ్చేసి నియంత్రిత సమూహం, ఆప్షన్ 2 అయాదృచ్ఛిక సమూహం, ఆప్షన్ 3 ప్రయోగాత్మక సమూహం, ఆప్షన్ 4 యాదృచ్ఛిక సమూహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నియంత్రిత సమూహం. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కానటువంటి సమూహం ఏంటంటే నియంత్రిత సమూహం. నెక్స్ట్ బిట్,
సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకము. ఆప్షన్ 2 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనుకూల బదలాయింపు. ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు. ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతికూల బదలాయింపు. ఇక్కడ ఏంటంటే సుమంత్ వచ్చేసి చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ అనమాట. అయితే ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ ఉండేటటువంటి అభ్యాసన బదలాయింపు రకం ఏంటంటే ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ 15వ బిట్. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ తార్కిక స్మృతి. ఆప్షన్ 2 బట్టి స్మృతి. ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 4 సంవేదన స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తార్కిక స్మృతి. ఇక్కడ వచ్చేసి ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటే ఆ స్మృతిని ఏమని పిలుస్తామంటే మనము తార్కిక స్మృతిగా పిలుస్తాము. నెక్స్ట్ 15వ బిట్. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ క్యాట్ అంటే XXZ, బాల్ అంటే TUX, నెక్స్ట్ బిల్ అంటే WILL బిల్, నెక్స్ట్ KEZ అంటే ZEK అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ద్వంద్వ సంసర్గులు పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదాలు ఏమంటే ఫస్ట్ క్యాట్ అంటే XXZ అనుకోవడము, బాల్ అంటే TUX. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సెకండ్ది రెండు కరెక్టే. ఇక్కడ మనకు విల్ అనేటివి మనకు ఈక్వల్గా అంటే సమానంగా ఉన్నాయి కదా వర్డ్స్, సో వాటిని సంసర్గం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకు ద్వంద్వ సంసర్గం చేయాలంటే రెండు కొంచెం డిఫరెంట్గా అంటే ఒక సంబంధమైనటువంటి పదాన్ని అసలు సంబంధమే లేనటువంటి పదాలతో సంసర్గం చేయడం కదా. సో ఇక్కడ ఉదాహరణలు వచ్చేసి ఈ ఫస్ట్ది రెండోది వచ్చేసి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ 3 వచ్చేసి మనకు ద్వంద్వ సంసర్గాలు కావు. నెక్స్ట్ 16వ బిట్ చూద్దాం. సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది గుర్తింపు. ఆప్షన్ 2 రెడిటిగ్రేటివ్ స్మృతి. ఆప్షన్ 3 పునరుభ్యాసనం. ఆప్షన్ 4 దీర్ఘకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెడిటిగ్రేటివ్ స్మృతి. ఇక్కడ వచ్చేసి సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఏమంటామంటే రెడిటిగ్రేటివ్ స్మృతి అని పిలుస్తాము. నెక్స్ట్ అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ మాస్లో, ఆప్షన్ 2 పావ్లో, ఆప్షన్ 3 మెక్లినాన్, ఆప్షన్ 4 వచ్చేసి అట్కిన్సన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాస్లో. అబ్రహం మాస్లో వచ్చేసి అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించారు. నెక్స్ట్ వైగోట్స్కీ ప్రకారము ఉన్నత మానసిక ప్రక్రియ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పోల్చడం, ఆప్షన్ 2 ప్రశ్నించడం, ఆప్షన్ 3 పరిశీలించడం, ఆప్షన్ 4 వివేచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వివేచన. వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ. నెక్స్ట్ అనుకరణ అభ్యాసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి ఏంటివి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది తదాత్మీకరణ అంతర్లీకరణ, ఆప్షన్ 2 అంతర్లీకరణ దమనము, ఆప్షన్ 3 వచ్చేసి ఆయత్న సిద్ధ సాపస్య విరమణ, ఆప్షన్ 4 తదాత్మీకరణము విస్థాపనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తదాత్మీకరణము అంతర్లీకరణ. అనుకరణ అభ్యాసనం వచ్చేసి మనకు 2 మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందన్నమాట. అవేంటంటే తదాత్మీకరణ అంతర్లీకరణం ద్వారా ఈ 2 మానసిక ప్రక్రియలు జరుగుతాయని ఆల్బర్ట్ బండూరా అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కోహిలర్, ఆప్షన్ 2 పియాజే, ఆప్షన్ 3 థార్ండైక్, ఆప్షన్ 4 స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కోహిలర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు? కోహిలర్. నెక్స్ట్ 17
నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులను చూసినా భయపడుతున్నాడు. అయితే దీనికి కారణం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది విరమణ, ఆప్షన్ 2 అయత్నసిద్ధ సాపస్యం, ఆప్షన్ 3 సామాన్యీకరణ, ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధన. ఇక్కడ ఏంటంటే ఒక పిల్లవాడు వచ్చేసి ఉపాధ్యాయుడు అంటే భయపడుతున్నాడు, అలాగే ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించేటటువంటి వస్తువులను చూసినా కూడా భయపడుతూ ఉన్నాడు. అయితే దీనికి కారణం ఏంటంటే ఉన్నత క్రమ నిబంధన. ఆధునిక విద్య మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేరు పొందిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిఎల్ హాల్, సెకండ్ ఆప్షన్ ఎస్ఎల్ ప్రెస్సీ, ఆప్షన్ 3 బిన్నెట్, ఆప్షన్ 4 హెర్బర్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హెర్బర్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విద్యార్థి బ్లాక్ బోర్డ్ అనగానే దానికి సంబంధం ఉన్న చాక్ పీస్, డస్టర్, ఉపాధ్యాయుడు లాంటి దగ్గరి సంబంధం ఉన్న పదాలను రాయటం ఏ పరీక్ష? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పద సంసర్గ పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక పరీక్ష, ఆప్షన్ 3 పదధారాలత, ఆప్షన్ 4 అశాబ్దిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద సంసర్గ పరీక్ష. విద్యార్థి వచ్చేసి బ్లాక్ బోర్డుని ఉపాధ్యాయుడు చెప్పగానే దానికి సంబంధించినటువంటి విషయాలను పదాలను రాయటాన్ని ఏమంటారంటే పద సంసర్గ పరీక్ష అని అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారము ఆలోచనల యొక్క ఫలితాలు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 2 ఉత్పన్నకాలు, ఆప్షన్ 3 సృజనాత్మకతలు, ఆప్షన్ 4 వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్పన్నకాలు. స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారము ఆలోచనల యొక్క ఫలితాలు అనేటి ఉత్పన్నకాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఏదైనా కొత్త ఆలోచన లేదా కొత్త పరికరం కనుక్కునే క్రమంలో చాలా ఇబ్బందులు పడి చివరగా ఆ కృత్యం సాధించే క్రమంలో పరిష్కారం మార్గం దగ్గరగా ఉన్నట్లు కనిపించే సృజనాత్మకత దశ. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సన్నాహం, ఆప్షన్ 2 సమీపము, ఆప్షన్ 3 ప్రకాశము, ఆప్షన్ 4 సంకేతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సంకేతము. అంటే మనకి ఏదైనా ఒక ఆలోచన కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం దొరికింది అనేది మనకు ఏ దశలో కనిపిస్తుందంటే సంకేత దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, సైకాలజీలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న గౌతమి డిఎస్సిలో ఉన్న అన్ని సబ్జెక్టులలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలదు అని నమ్మే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద్వికార సిద్ధాంతం, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 స్వరూప నమూనా సిద్ధాంతం, ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏకకారక సిద్ధాంతం. ఇక్కడ వచ్చేసి సైకాలజీలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు డిఎస్సిలో ఉండే అన్ని సబ్జెక్టులలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలదు అని నమ్మే ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటంటే ఏకకారక సిద్ధాంతం. అసూయ, కోపము, భయము, గర్వము లాంటి ఉద్వేగాలు ఈ కోవకు చెందుతాయి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రతికూల ఉద్వేగాలు, ఆప్షన్ 2 అనుకూల ఉద్వేగాలు, ఆప్షన్ 3 సాంఘిక ఉద్వేగాలు, ఆప్షన్ 4 మానసిక ఉద్వేగాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతికూల ఉద్వేగాలు. ఇవన్నీ వచ్చేసి అసూయ కానీ, కోపం, భయం, గర్వం ఇలాంటి ఉద్వేగాలు వచ్చేసి ఏ కోవకు చెందుతాయంటే ప్రతికూల ఉద్వేగాల కోవకి చెందుతాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, థారండైక్ ప్రజ్ఞా రకాల ప్రకారము ఒక రాజకీయ నాయకుడికి ఈ ప్రజ్ఞ అవసరమైనదిగా ఖచ్చితమైనదిగా భావిస్తాము. ఆప్షన్స్
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 మూర్త ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ. ఒక రాజకీయ నాయకుడికి వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ అనేది అవసరమైనది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా, ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 ముద్దు పలుకుల దశ, ఆప్షన్ 4 శబ్ద గ్రాహ్యక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముద్దు పలుకుల దశ. ముద్దు పలుకుల దశలో ఏంటంటే అనుకరణ ద్వారా కానీ, నిబంధన ద్వారా కానీ మనం నేర్పించేటటువంటి మాటలు శిశువులో భాషాభివృద్ధికి కారణమవుతాయన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్. వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో వచ్చేసి మనకు ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఆకారాలను ప్రాకర్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అన్నది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అండర్సన్, ఆప్షన్ 2 క్రైగ్, ఆప్షన్ 3 ఆల్ఫోర్డ్, ఆప్షన్ 4 వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండర్సన్. అండర్సన్ వచ్చేసి ఏమన్నాడంటే వికాసం గురించి ఆకారాలను ప్రాకర్యాలను సమైక్యం చేసి విషదపరచడమే సంక్లిష్ట ప్రక్రియను వచ్చేసి వికాసం అని అండర్సన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 11th క్వశ్చన్. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు ప్రతిభావంతులుగా, మరొకరు మందబుద్ధులుగా జన్మించడము ఏ అనువంశికతా సూత్రము? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వైవిధ్య సూత్రం, ఆప్షన్ 2 సారూప్య సూత్రం, ఆప్షన్ 3 ప్రతిగమన సూత్రం, ఆప్షన్ 4 తిరోగమన సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైవిధ్య సూత్రం. నెక్స్ట్ సమయాన్ని పొదుపు చేస్తూ పునర్విమర్శకు ఎక్కువ అవకాశం కలిగిన పద్ధతి. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చర్చా పద్ధతి, ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 3 వచ్చేసి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. ఈ ఉపన్యాస పద్ధతిలో వచ్చేసి సమయాన్ని మనం పొదుపు చేస్తూ అలాగే పునర్విమర్శకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. సమస్యలు సాధించటం, చదరాలు పూరించడం, ఆలోచించడం మొదలైనవి ఏ రకమైన కృత్యాలు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ భౌతిక కృత్యాలు, ఆప్షన్ 2 బౌద్ధిక కృత్యాలు, ఆప్షన్ 3 ప్రత్యక్ష కృత్యాలు, ఆప్షన్ 4 సాంకేతిక కృత్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బౌద్ధిక కృత్యాలు. సమస్యలను సాధించడం కానీ వాటిని ఆలోచించడం కానీ ఏ రకమైన కృత్యాల కింద మనము చెప్పవచ్చు అంటే బౌద్ధిక కృత్యాల కింద మనము చెప్పవచ్చు. నెక్స్ట్ 14వ క్వశ్చన్. చిత్రకారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టర్ ఈ ప్రజ్ఞలను కలిగి ఉంటారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శాబ్దిక భాషా ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. చిత్రకారులు కానీ ఇంజనీర్లు అలాగే ఈ ఆర్కిటెక్టర్లు వచ్చేసి మొత్తము ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. నెక్స్ట్ 15th క్వశ్చన్. వస్తువు పట్ల లేదా మనుషులు, దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు?
ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ అభిరుచి, సెకండ్ ఆప్షన్ వైఖరి, ఆప్షన్ 3 విషయ యోజనం, ఆప్షన్ 4 సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వైఖరి. వస్తువుల పట్ల కానీ లేదా మనుషులు దేశాల పట్ల వారికి ఉండేటటువంటి అభిప్రాయాలను ఏమని పిలుస్తారంటే వైఖరి అని పిలుస్తారు. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఉపాధ్యాయునిచే దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కస్కు వెళ్ళి శాంతపరుచుకున్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన భావన. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎమోషనల్ క్యాథరిన్స్, ఆప్షన్ 2 రిలాక్స్ క్యాథరిన్స్, ఆప్షన్ 3 ఉద్వేగ అనియంత్రణ, ఆప్షన్ 4 నెగిటివ్ క్యాథరిన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎమోషనల్ క్యాథరిన్స్. అంటే ఉపాధ్యాయునిచే దండించబడినటువంటి విద్యార్థి బాధపడి ఆ బాధను మర్చిపోవడానికి సర్కస్కు వెళ్ళాడనమాట. కాబట్టి ఇక్కడ ఉపయోగించబడిన భావన ఏంటంటే ఎమోషనల్ క్యాథరిన్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గాల్టన్, సెకండ్ ఆప్షన్ వుడ్వర్త్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 బాక్లే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాల్టన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? గాల్టన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. శిక్షను తప్పించుకోవటం కోసము విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 3 మూర్త సాంప్రదాయక స్థాయి, ఆప్షన్ 4 అసాంప్రదాయక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయక స్థాయి. శిక్షను తప్పించుకోవడం కోసము విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి ఏంటంటే పూర్వ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్. సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అనే సూక్తులు ఏ వికాస అంశానికి చెందినవి? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నైతిక వికాసం, ఆప్షన్ 2 సాంఘిక వికాసం, ఆప్షన్ 3 భౌతిక వికాసం, ఆప్షన్ 4 మానసిక వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నైతిక వికాసం. సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అనే సూక్తులు ఏ వికాసానికి చెందినవంటే నైతిక వికాసానికి చెందినవి. నెక్స్ట్ 20వ క్వశ్చన్. గుర్రాన్ని చూసి గుర్తుంచుకున్న అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడము ఏ భావన? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంశ్లేషణ, సెకండ్ ఆప్షన్ అనుగుణ్యం, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 స్కిమాటా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంశీకరణము. అమ్మాయి ఏంటి గుర్రాన్ని చూసి కొన్ని రోజుల తర్వాత గాడిదను కూడా గుర్రం అని పిలవటాన్ని ఏమంటారంటే సాంశీకరణము అని పిలుస్తాము. నెక్స్ట్ 21వ క్వశ్చన్. ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించటం పియాజే ప్రకారం ఏ దశ? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంవేదన చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి ప్రాణం లేని వస్తువులకు కూడా పిల్లలు ప్రాణాన్ని ఆపాదించడం జరుగుతుంది. నెక్స్ట్ 22వ క్వశ్చన్. మట్టితో వినాయకుడి బొమ్మను చేసిన తర్వాత వినాయకుడి బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశం ఆలోచనలోకి రాకపోవటాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రతిక్రియాలోపం, ఆప్షన్ 2 అవిపర్యాత్మక లోపం, ఆప్షన్ 3 అపరిమిత ఆలోచనల లోపం, ఆప్షన్ 4 సృజనాత్మక లోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవిపర్యాత్మక భావన లోపం. ఏదైనా ఇప్పుడు ఒక మట్టిని తీసుకొని బొమ్మను చేసి దాన్ని తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే ఆలోచన రాకపోవటాన్ని ఏమని పిలుస్తారంటే అవిపర్యాత్మక భావన లోపం అని పిలుస్తారు. నెక్స్ట్ 23వ క్వశ్చన్.
కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు చేసుకోవటం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్కిమాటా, ఆప్షన్ 2 సంశ్లేషణం, ఆప్షన్ 3 సర్దుబాటు, ఆప్షన్ 4 అనుగుణ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనుగుణ్యం. కొత్త పరిస్థితులకు ఆ పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారంటే అనుగుణ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ 24వ క్వశ్చను, హోమోస్టాటస్ అనే పదానికి అర్థం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రేరణ, సెకండ్ ఆప్షన్ చలనము, ఆప్షన్ 3 ఉన్నత స్థితి, ఆప్షన్ 4 సమతా స్థితి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమతా స్థితి. హోమోస్టాటస్ అనే పదానికి అర్థం ఏంటంటే సమతా స్థితి. నెక్స్ట్ 25వ క్వశ్చను, జ్ఞానాత్మక రంగంలో అత్యంత కఠినమైన లక్ష్యంగా దీనిని చెప్పవచ్చు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవగాహన, సెకండ్ ఆప్షన్ విశ్లేషణ, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగంలో అత్యంత కఠినమైన లక్ష్యం ఏదంటే మూల్యాంకనం. నెక్స్ట్ 26వ క్వశ్చను, ఒక విషయాన్ని బాగా నేర్చుకుంటే ఎక్కువసార్లు నేర్చుకుంటే సూక్ష్మంగా చెప్పగలము అనే విషయము జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యానికి సంబంధించింది. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 మూడవ లక్ష్యం, ఆప్షన్ 4 వచ్చేసి సహజత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన. ఒక విషయాన్ని వచ్చేసి మనం ఎక్కువగా బాగా నేర్చుకున్నప్పుడు దాని గురించి మనం ఎంతైనా చెప్పగలం కదా. అది వచ్చేసి జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహనకి సంబంధించింది. నెక్స్ట్ 27వ క్వశ్చను, గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణకు ఆటంకపరచటం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 పురోగమన అవరోధం, ఆప్షన్ 4 స్థిర అవరోధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం. గతంలో నేర్చుకున్న విషయాలు వచ్చేసి మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో మనకు ఆటంకపరచడం దేన్ని సూచిస్తుందంటే పురోగమన అవరోధాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 28వ బిట్, పొదుపు పద్ధతి లేదా పునరుభ్యాసాన్ని ప్రవేశపెట్టింది ఎవరు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 3 బినే, ఆప్షన్ 4 టెర్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎబ్బింగ్హాస్. పొదుపు పద్ధతి లేదా పునరుభ్యాసాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ 29వ బిట్, టెట్ పరీక్షల్లో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ అనేది చెప్పలేకపోవటం ఏ స్మృతి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బట్టి స్మృతి, ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 3 వచ్చేసి క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ 30వ క్వశ్చను, అక్షర రూపాలలోనూ అంకెల రూపాలలోనూ పునఃస్మరణకు ఉపయోగించే టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టింది ఎవరు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బార్ట్లెట్, ఆప్షన్ 2 ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 3 విలియం హామిల్టన్, ఆప్షన్ 4 మైర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం హామిల్టన్. విలియం హామిల్టన్ వచ్చేసి టాచిస్టోస్కోప్ను కనిపెట్టారు. నెక్స్ట్ 31వ క్వశ్చను, స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు గల మరొక పేరు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్గ్రామ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సియారోగ్రామ్, ఆప్షన్ 3 న్యూరోగ్రామ్ అండ్ ఎన్గ్రామ్, ఆప్షన్ 4 న్యూరోగ్రామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 న్యూరోగ్రామ్స్ మరియు ఎన్గ్రామ్స్. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలను ఏమని పిలుస్తారంటే న్యూరోగ్రామ్స్ అలాగే ఎన్గ్రామ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్
స్మృతిని గురించి మొదట శాస్త్రబద్ధంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బాల్ట్లెట్, ఆప్షన్ 2 హామిల్టన్, ఆప్షన్ 3 ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 4 థారండైక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎబ్బింగ్హాస్. స్మృతిని గురించి మొదటగా శాస్త్రబద్ధంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్హాస్. నెక్స్ట్, మెదడులో సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్లను సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిట్రీవల్, సెకండ్ ఆప్షన్ డీకోడ్, థర్డ్ ఆప్షన్ ఎన్కోడింగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ధారణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రిట్రీవల్. నెక్స్ట్ 34వ క్వశ్చన్. డెజావు అనగా? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గతంలో చూసిన దాన్ని ప్రస్తుతం చూసినట్లు భావన కలగడం, ఆప్షన్ 2 ప్రస్తుతం చూడని దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం, ఆప్షన్ 3 ప్రస్తుతం చూస్తున్న దానిని గతంలో చూసినట్లుగా అనిపించడం, ఆప్షన్ 4 ఏది చూసినా కొత్తగా అనిపించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దీనికి ఆప్షన్ 3 ప్రస్తుతం చూస్తున్న దానిని గతంలో చూసినట్లుగా అనిపించడాన్ని డెజావు అని పిలుస్తారు. నెక్స్ట్ 35వ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం ఏది? ఫస్ట్ ఆప్షన్ అభ్యసనం, సెకండ్ ఆప్షన్ ధారణ, థర్డ్ ఆప్షన్ పునరుభ్యాసనం, ఆప్షన్ 4 గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం. స్మృతి ప్రక్రియలో ఉండేటటువంటి మొదటి సోపానం ఏంటి? అభ్యసనం. నెక్స్ట్ 36వ క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆహారం, సెకండ్ ఆప్షన్ నిద్ర, థర్డ్ ఆప్షన్ విశ్రాంతి, ఆప్షన్ 4 రక్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గౌణ అవసరం ఏంటంటే రక్షణ. నెక్స్ట్ 37th క్వశ్చన్. అలెక్సియా అనేది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భాష సంబంధ వైకల్యం, ఆప్షన్ 2 పఠన సంబంధ వైకల్యం, ఆప్షన్ 3 రాత సంబంధ వైకల్యం, ఆప్షన్ 4 గణిత సంబంధ వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలెక్సియా అంటే పఠన సంబంధ వైకల్యం. నెక్స్ట్ 38వ క్వశ్చన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలోని రక్షణ తంత్రం. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉదాత్తీకరణం, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 హేతుకీకరణం, ఆప్షన్ 4 తాదాత్మీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తాదాత్మీకరణం. నెక్స్ట్ 39th క్వశ్చన్. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడ ఉండే ఘర్షణ. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపగమ, సెకండ్ ఆప్షన్ ఉపగమ పరిహార, ఆప్షన్ 3 వచ్చేసి ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 పరిహార. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిహార. ఇక్కడ వచ్చేసి రెండు ఇష్టం లేదు కాబట్టి ఈ సంఘర్షణ ఏంటంటే పరిహార. నెక్స్ట్ 40వ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులు అని అంటారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ. సాంఘిక నేర్పరులను ఏ రకమైన ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులని పిలుస్తారంటే వ్యక్తంతర ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులని పిలుస్తారు. ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.